అందరికీ నమస్కారం. బీసీస్ కిచెన్కు స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ సంక్రాంతి స్పెషల్ అరిసెలు. ముందుగా కేజీ బియ్యాన్ని తీసుకొని అందులో నీళ్లు పోసి 10 to 12 అవర్స్ నానబెట్టి నీళ్లు లేకుండా వడకట్టి మరపట్టించుకొని జల్లించుకుని పిండిని సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 500 గ్రామ్స్ బెల్లం వేసి 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి 1/2 కప్ వాటర్ పోసి బెల్లం అంతా కరిగేదాకా బాగా తిప్పుకుందాం. ఇలాగ బెల్లం బాగా కరిగాక దాన్ని వడకట్టుకుని మళ్ళీ మన కడాయిలో పోసుకోండి. ఇప్పుడు మంచిగా పాకం తయారయ్యేదాకా బాగా తిప్పుతూ ఉడికించుకోండి. ఇప్పుడు మనకి పాకం తయారైందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో నీళ్లు పోసి ఇలా పాకం పోసి అలా దగ్గరికి అయ్యిందో లేదో చూసుకోవాలి. పాకం కనుక ఇలా అయితే అరిసెలు క్రిస్పీగా ఉంటాయి. మీకు కనుక అరిసెలు గట్టిగా కావాలంటే పాకాన్ని ఇంకొంచెం చిక్కగా చేసుకోండి. పాకం రెడీ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నువ్వులు తీసుకొని కొంచెం పాలు పోసి తడిగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ తీసుకుని నూనె వేసి బాగా అప్లై చేసుకోండి. కొంచెం పిండిని తీసుకొని ఉండలాగా చేసి మన పాలిథిన్ షీట్ మీద అరిసెను అందంగా గుండ్రంగా ఒత్తుకుందాము. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో అరిసెను వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి బాగా అటు ఇటు తిప్పుతూ వేయించుకుందాం. అరిసెలు ఎంత బాగా పొంగితే అంత బాగా వస్తాయని అర్థం. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక అరిసెను తీసి నూనె అంతా నొక్కి తీసుకుందాం. మీ దగ్గర అరిసెల గరిటెలుంటే వాటితో నొక్కుకోవచ్చు, లేదా ఇలా అట్ల పుల్లతోనైనా నొక్కుకోవచ్చు. ఇప్పుడు నువ్వుల అరిసె చేయాలంటే అదే విధంగా ఒక పిండి ముద్దను తీసుకుని ఉండలా చేసుకుని దానిని మనం తయారు చేసిన నువ్వుల మిశ్రమంలో నొక్కి అటు ఇటు 2 వైపులా నొక్కి మంచిగా అరిసె గుండ్రంగా అందంగా వచ్చేలాగా ఒత్తుకోవాలి. నువ్వుల అరిసెను కూడా ఇందాకటి అరిసెలానే బాగా ఎర్రగా అయ్యేలాగా తిప్పుతూ పొంగేలాగా బాగా వేయించుకోండి. చూసారా, చూడ్డానికి నువ్వుల అరిసె ఎంత బాగుందో. మన అందమైన టేస్టీ సంక్రాంతి స్పెషల్ అరిసెలు తయారైపోయాయి. మీరు తప్పకుండా చేసి కమెంట్స్లో మీకు ఎలా వచ్చాయో పెట్టండి. లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.